ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనమాట. తమిళనాడు అండ్ పుదుచ్చేరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 72 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ MTS అంటే గ్రాడ్యుయేషన్ అండ్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ స్పోర్ట్స్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి అయితే ఈ అప్లికేషన్స్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 12th జనవరి 2023 అయితే స్టార్ట్ అయింది. ఇంకా 6th ఫిబ్రవరి 2023 బై మిడ్ నైట్తో అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. దీనికి సంబంధించి మనకి టోటల్గా 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ అలాగే ఈ వేరియస్ స్పోర్ట్స్లో ఎవరైతే మెరిట్ ఉంటుందో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మనకి వేకెన్సీకి సంబంధించి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 28 ఉన్నాయి, ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ 28, అలాగే MTS 10th బేస్ మీద అయితే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డెసిగ్నేటెడ్ డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు, స్పోర్ట్స్ డిసిప్లిన్స్ అనమాట, మెన్ అండ్ ఉమెన్ అనమాట. ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు వేకెన్సీకి సంబంధించి. మనకి అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ అండ్ బాడీ బిల్డింగ్, క్యారమ్స్, చెస్, కాంటాక్ట్ బ్రిడ్జ్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ అండ్ వాలీబాల్. ఇవైతే మనకి దాదాపుగా 15 డెసిగ్నేటెడ్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. వీటిలో అయితే ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంబంధించి 34,000 8,000 రూపీస్ బేసిక్తో అయితే ఈ శాలరీ పర్టికులర్స్ అయితే ఉంటాయి. ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ MTSకి సంబంధించి 20,200 రూపీస్ బేసిక్తో అయితే ఈ 7th CPC ప్రకారం ఈ వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. మనకి పే స్కేల్ ఇవన్నీ కూడా రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. దీనికి ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు, దీని ఫీజు కూడా అయితే ఏం లేదనమాట. కేవలం ఇక్కడ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా అయితే ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తారు. ఆయా స్పోర్ట్స్లో ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళైతే డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించి యాజ్ ఆన్ 1st ఏప్రిల్ 2022కి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. MTSకి సంబంధించి 10th క్లాస్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఆ పర్టికులర్ స్పోర్ట్స్ మనం ఏ డిసిప్లైన్కి అప్లై చేస్తున్నామో ఆ స్పోర్ట్స్లో అయితే మనకి మెరిట్ అయితే ఉండాలి, అదైతే మ్యాండేటరీ అనమాట. ఇంకా ఏజ్ ఆన్ 1st ఏప్రిల్ 2022కి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 18 to 30 years, ట్యాక్స్ అసిస్టెంట్ 18 to 27 years అండ్ MTS 18 to 27 years అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ ఎలా అయితే ఇచ్చారు, టు ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చెన్నై అనమాట, తమిళనాడుకి సంబంధించి ఇదైతే అప్లికేషన్స్ ఆన్లైన్ ప్రాసెస్ సంబంధించి లింక్ అనమాట. ఇంకా అప్లోడ్ రీసెంట్ ఫోటో ఆఫ్ అప్లికెంట్, ఇక్కడైతే మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి 30 KB వరకు. అలాగే ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. మనం ఏ పోస్ట్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామో దానికి. సపోజ్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలాగా మనకి ఏది ఇలాగా మనం ఏ పోస్ట్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, ఫుల్ నేము. అలాగే ఇక్కడ ఈమెయిల్ ID, వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ID ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఆక్యుపేషన్ ఆఫ్ ఫాదర్ అనమాట, మీ ఫాదర్ యొక్క జాబ్, బిజినెస్, జాబ్, దానికి సంబంధించినటువంటి ఆక్యుపేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఆధార్ నెంబర్, ఆధార్ అప్లైడ్ ఫర్ లేదా అవైలబుల్, ఆధార్ అవైలబుల్ ఉంటే కనుక మనకు 12-digit ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మనం ఫిగర్స్, ఇక్కడ ఫస్ట్ మనం ఇయర్, మంత్, డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఇన్ వర్డ్స్లో కూడా ఇవ్వాలన్నమాట. సపోజ్ ఫస్ట్ ఇలాగా 1st ఏప్రిల్ 2000 వర్డ్స్ అనమాట. అయితే మన వర్డ్స్లో అయితే రాయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలని టైప్ చేయాలన్నమాట. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 1st ఏప్రిల్ 2022 మనం అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ఇయర్స్, మంత్స్, డేస్, మన యొక్క ఏజ్ యాజ్ ఆన్ 1st ఏప్రిల్ 2022కి. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ అయితే ఇక్కడ సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేసి కిందకి వచ్చేస్తుంది. ఇంకా నేషనాలిటీ ఇండియన్ అని రాయాలి ఇక్కడ. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, హిందూ. అలాగా ఇక్కడ కేటగిరీ, జనరల్, ఓబీసీనా, SC STనా ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మనకి ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ యాడ్ రో అంటే మనకి అడిషనల్ రోస్ అయితే వస్తాయి. ఇలాగా
వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ ఎంటీఎస్కి 10th క్లాస్ కంపల్సరీ ఇవ్వాలి. రిమైనింగ్ పోస్టులకి అయితే డిగ్రీ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ పాస్డ్, సపోజ్ 10th క్లాస్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్, లేదంటే బోర్డ్ అనమాట, సిబిఎస్ఈ అలాగా. లేదంటే కనుక డిగ్రీ వాళ్ళైతే యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో చదివారు అదైతే ఇక్కడ ఫుల్ అడ్రస్ ఆఫ్ ద స్కూలు లేదంటే ఆ యూనివర్సిటీ ఫుల్ అడ్రస్ అయితే అడుగుతున్నారు నేమ్తో పాటు. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే క్లాస్ డివిజన్ అనమాట, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అలాగా. అలాగే మార్క్స్ అప్టైన్డ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 600 500 వస్తే ఇక్కడ 500 వేయాలి. అలాగే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 85% అలాగా ఇది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డిసిప్లైన్ స్పోర్ట్స్ అనమాట, ఇందాక మనం చెప్పినటువంటి ఆ స్పోర్ట్స్ డిసిప్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ నుంచి అథ్లెటిక్స్ మన యొక్క స్పోర్ట్స్ డిసిప్లిన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇలాగా ఇక్కడ యాజ్ పర్ ద నోటిఫికేషన్ మెన్షన్ ద హైయెస్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2019 to 2022. మనకి 2019 నుంచి 2022 వరకు మన యొక్క స్పోర్ట్స్ అచీవ్మెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అండ్ 5 అయితే ఇచ్చారు. ఏంటివి దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఫామ్ 1, 2, 3, 4 అనమాట. నేషనల్ లెవెల్, మన ఇంటర్నేషనల్ లెవెల్లో అనుకుంటే కనుక ఇది ఫామ్ 1. అయితే మనం ఈ అథారిటీ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్ నుంచి అయితే ఇదైతే మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట. అలాగే మన నేషనల్ లెవెల్ అయితే కనుక ఈ ఫామ్ 2 అయితే ఇవ్వాలి. సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్డ్ అలాగే మన ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ అయితే కనుక డీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ ద అదర్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో ఒక యూనివర్సిటీలో దాని నుంచి అయితే మనం ఈ ఫామ్ 3 అయితే మనం మెన్షన్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఫామ్ 1 to 5 అయితే ఇచ్చారు. దాని ప్రకారం అయితే మనం ఇక్కడ ఇవైతే ఇవ్వాలన్నమాట. మనం ఏ సబ్మిట్ చేస్తున్నాం అదైతే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సపోజ్ ఫామ్ 3 అయితే ఇక్కడ యాజ్ పర్ ద నోటిఫికేషన్ మెన్షన్ ద హైయెస్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇంటర్నేషనల్, నేషనల్ లేకపోతే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అలాగే కరెంట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఇన్ 2022, 21 అండ్ 22 2019 ప్రజెంట్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనకి 10th క్లాస్లో అయితే ఉంటాయి. మోల్స్ అనమాట, మోల్ 1 అండ్ మోల్ 2, లేకపోతే కనుక నో మోల్స్ అన్ని టైప్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ సర్వింగ్ పర్సన్స్ నేమ్ ఆఫ్ ద మనం ఒక వర్క్ చేస్తూ ఉంటే కనుక ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నామో, డేట్ ఆఫ్ ఎప్పుడు మనం జాయిన్ అయ్యామో, ఇంకా అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్టైన్డా లేదా జాబ్ చేస్తున్న వాళ్ళైతే అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అప్లై చేసామా అలా ఉన్నదా మన దగ్గర ఉంటే కనుక వేస్తే, అదర్వైజ్ అప్లై చేస్తుంటే కనుక ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ అప్లోడ్స్ అనమాట. ఇక్కడ మనకి కాపీ ఆఫ్ ఫామ్ 1 ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ, ఇక్కడ మనం చెప్పినటువంటి ఫామ్ 1, 2, 3, 4 ఇవైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఫామ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు మనకి ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో. ఈ ఫార్మేట్లో అయితే మనం ఇవైతే అప్లోడ్ చేయాలన్నమాట. ఫామ్ 1 వాళ్ళైతే ఇక్కడ, 2 అయితే ఇక్కడ, అలాగే ఇక్కడ మనకి 5 వరకు అన్నీ ఉన్నాయి వరుసగా. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మన పేరు, ఇక్కడ ఫాదర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చాయి. ఇక్కడ ప్లేస్ అయితే మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సపోజ్ హైదరాబాద్ అలాగా ఇక్కడ మన అడ్రస్లో నుంచి మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తుంటే అది. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇలా అప్లోడ్ అయితే చేయాలి సిగ్నేచర్. ఇంకా ఇక్కడ మనకి డిగ్రీ సర్టిఫికెట్ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికెట్ 200 KB వరకు అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఆ మెట్రికులేషన్ 10th క్లాస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఈ రెండు కూడా మనకి ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో 200 KB వరకు ఇవైతే అప్లోడ్ చేయాలన్నమాట. పీడిఎఫ్ కాదు, ఇక్కడ జేపీజీ ఫార్మేట్ అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం సబ్మిట్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ అంతా అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ఫైల్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేసామో లేదా, ఇంకా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మన పేరు, ఆల్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని మనం సబ్మిట్ అయితే చేయాలి. రీసెట్ చేసుకొని మళ్ళీ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మనం ఇక్కడ సబ్మిట్ అయితే ఇలాగ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చింది. యూ హ్యావ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, కైండ్లీ చెక్ యువర్ మెయిల్ ఐడి ఫర్ జనరేటెడ్ ఫామ్ అనమాట.